మనము ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చామమ్మా? మనము ప్రపంచంలోకి ఎందుకు వచ్చాము? నువ్వు తెలుసుకోవాలా చూడాలనేటువంటి భగవంతుడు నీకు తెలుసునా? ఎవరైనా చెప్పినేదే కనిపించకపోయినా అనిపిస్తా ఉన్నాడు. కనిపించట్లేదు కానీ అనిపిస్తున్నాడు కదా, ఆయన ఉండి నడిపిస్తున్నాడు. ఎలా తెలుసు? అంటే మనం సాధన చేసుకుంటూ వెళ్తుంటే మనకు అనిపిస్తుంది. కాదు కానీ వేరే వాళ్ళు చెప్పిన ద్వారానే మనకు తెలుస్తుంది. పరాయి జ్ఞానము అంటారు దాన్ని. ఏది పరాయి జ్ఞానం. ఏది నువ్వు తెలుసుకుండేదంతా, నువ్వు తెలుసుకున్నది, నీవు విన్నది నీకు అర్థమయ్యింది, అది నీ సొంత జ్ఞానం కాదు, ఇతరుల చేత వచ్చింది. వినడం వల్లనో చూడడం వల్లనో మనసుతో అర్థం చేసుకోవడం వల్లనో వచ్చింది. పరాయి జ్ఞానం అనేటువంటిది నీకు పనికి రాదు. అంటే రాముని గురించి తెలుసుకుంటున్నాం, కృష్ణుని గురించి తెలుసుకుంటున్నాం, మనకేం ప్రయోజనం? కృష్ణుడు భగవద్గీతను చెప్పినాడు. భగవద్గీత 700 శ్లోకాలు కంఠస్థం చేసిన అర్థమైంది నీకు. ప్రయోజనమేమి? పుస్తక జ్ఞానం. పుస్తక జ్ఞానం తెలుసుకుంటున్నావు, తెలుసు నీకు. తెలిసినది దేనికి? మనస్సుకు. ఈ మనసు గాఢంగా నిద్రపోయినప్పుడు దాని అడ్రస్ లేకుండా పోయింది కదా. ఇక నువ్వు ఏం తెలుసుకున్నట్లు? తెలుసుకున్నది ఏమన్నా నీకు ఉపయోగపడుతూ ఉందే? ఆ ఉపయోగపడుతూ ఉంది అంటే ఏ రకంగా ఉపయోగపడుతున్నది? ఏం చేస్తే నీకు ఉపయోగం వస్తూ ఉంది? ఆ ఉపయోగం అంటే ఏంటి? చేస్తున్నది ఏంటి? చేస్తున్నది ఎవరు? మనస్సు. మనస్సుకు ఏం తెలుసునని? మనస్సుకు ఏం తెలుసు? నువ్వు ఏది ఆలోచన చేస్తే అది నిజం అనిపిస్తుంది, ఏది చెబితే అది నిజం అనిపిస్తుంది. నీకు తెలుసునా నిజం అబద్ధం? నీకు తెలుసునా? ఇది నిజము, ఇది అబద్ధమని నీకు తెలుసునా? తెలియనప్పుడు నీవు ఎవరిని నమ్ముతున్నావో, ఎవరు గొప్ప అనుకుంటున్నావో, ఎవరికి అనుభవం వచ్చిందనుకుంటున్నావో వాళ్ళు చెబితే ఇది నిజము అని మీరు అనుకుంటున్నారు, అనుసరిస్తున్నారు. అది కరెక్టు అని అతనికి ఎట్లా తెలుసు? నీకెట్లా తెలుసు? ఎందుకంటే అది కరెక్టే అయితే నీ కష్టాలు, బాధలు, సమస్యలు, జీవితం అల్లకల్లోలము, లోపల అభద్రత, ఇవన్నీ ఎందుకుంటాయండి తెలిసింటే? అవి ఎట్లా ఎందుకున్నాయి? అవి ఉండి నువ్వు తెలుసుకోవడం అంటే ఏంది? ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. ఉన్నవే కాకుండా ఇంకా సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆయన కొన్ని మాటలు చెప్పినాడు అనుకో, నాకు అర్థం కాలేదే, నాకు చేత కాదే, నేను చెయ్యలేనే,
చేసే తీరాలి అంటే నీలో అనవసరమైనటువంటి పట్టుదలలు, అనవసరమైనటువంటి ఆలోచనలు ఇవి పెరుగుతూ ఉండయే కానీ సమస్య అట్లే ఉంది. సమస్యగానే ఉంది. మరి ప్రయోజనం ఏంటి? అరుణాచలానికి వచ్చారు. అవతార పురుషుడు జగద్గురువు రమణ మహర్షి. రమణ మహర్షి సకల ప్రపంచం అనుసరిస్తూ ఉంది. మరి ఎందుకు అంటే ఆయన చెప్పినటువంటి విషయం, నేను ఎవరు అని విచారించుకో అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు అని అంటే, నేను అంటున్నావు, నేను లేకుండా నేను లేదు. నేను అంటే శరీరం. శరీరం లేకుండా అనేది ఏది? నేను అని దేన్ని అంటున్నావు? దేన్ని నేను అంటున్నావు? ఆ నేను అనేది ఏంది? నేను అని శరీరాన్ని అంటాడు. నేను అన్నప్పుడు శరీరమైనవు. శరీరమైతోనే శరీరమే నీకు నిజమైంది. శరీరమే నువ్వు, ఇంకా శరీరం నిజమైంది. ఇక ఎన్ని వందల సంవత్సరాలు నువ్వు బ్రతికినా శరీరం కోసమే బతుకుతావు. ఈ ప్రపంచము, జీవితము, అవసరాలు, బంధువులు, బలగాలు, కుటుంబము అన్నీ నీ శరీరం కోసము, నీ కోసమే, నీకే. నీ శరీరం లేదు. ఏంటి ఉన్నాయి? ఏమున్నాయి? కాబట్టి ఈ నేను అన్నప్పుడు శరీర భావన ఉంది. కాబట్టి ఈ నేను ఎవరు అని ప్రశ్నించుకోమన్నాడు. ఎందుకంటే నేను ఎవరు అన్నప్పుడు శరీరం నేను కాదు. ఎవరిని? ఆత్మను. ఆత్మ అని శరీరం అంటుంది, మనస్సు అంటుంది. మనస్సు పుట్టక ముందు లేదు, గాఢ నిద్రలో లేదు. మనస్సు, శరీరము రెండు పుట్టక ముందు లేవు, గాఢ నిద్రలో లేవు. మరి నేను ఆత్మ అన్నప్పుడు ఆత్మ అయినావా? నేను ఆత్మ అన్నప్పుడు నువ్వు ఆత్మ అయినావా? మనస్సు అంటుంది. మనస్సు నేను దేవుణ్ణి అంటుంది. దేవుని అయినావా? మనస్సు పెళ్ళాం అంటుంది. పెళ్ళాం అయింది. అది అంటుంది. ఆలోచన మనస్సు. ఉదాహరణకి కుర్చీ నాది అంటాడ. కుర్చీ నేనైనానా? నా పెళ్ళాం అంటాడ. పెళ్ళాం నేనైనానా?
ఆత్మ నేను అంటాను. ఆత్మ నేను అయినానా? నేను దేవుణ్ణి అంటాను. దేవుడైనానా నేను? మనసు అంటుంది. అది ఏది కాలేదు. ఎందుకు కాలేదంటే ఏ శరీరం నేను అనుకుంటున్నావో అదే నువ్వు కాదు. ఇంకా నువ్వు యాదైతావు. మనస్సులో ఏ ఆలోచన వస్తే అది అయితే ఉంటుంది. దానికి రూపము లేదు, నామము లేదు, స్థలము లేదు, నిలకడ లేదు, స్థిరంగా లేదు. అది ఎక్కడుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అలాంటిది నా మనస్సు అంటాడు. నీకు ఏం అధికారం ఉంది? నా మనస్సు అన్నప్పుడు కట్టేదాన్ని తీసేయి. కాబట్టి మనస్సు నువ్వైనావు, శరీరం నువ్వైనావు. ఇంకా ఈ వేదాంతం అంతా దేనికి? దానికే. అంటే శరీరము నువ్వు కాదు, మనస్సు నువ్వు కాదు అని తెలుసుకోవడానికి ఈ వేదాంతం అంతా. శరీరము మనస్సు నువ్వు కాకపోతే తర్వాత ఏమవుతుంది అనేది నీకు సంబంధించింది కాదు. అది నీకు సంబంధించిందంతా అది నిన్ను బంధిస్తుంది. నీకు సత్యం అనిపిస్తూ ఉంది. దాన్ని నువ్వు ఇష్టపడుతున్నావు. దాన్ని గొప్పగా నువ్వు చిత్రీకరించుకుంటున్నావు. అంతే. అదంతా నీకు సంబంధించింది. భగవంతునికి ఏం సంబంధం?